దేశ న్యాయ వ్యవస్థలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాల్లో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా సాగుతున్న క్యాష్ స్కాండల్ వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ये भी ले बेटा। గతేడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. మంటలను వార్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నగదు ప్యాకెట్లు కనిపించాయి. సగం కాలిన నోట్లతో కూడిన ఈ నగదు విలువ సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ఆ నగదుపై జస్టిస్ వర్మకు నియంత్రణ ఉందని నిర్ధారించింది. దీనిపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న తరుణంలో పదవి నుంచి తప్పుకోవడమే మేలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవస్థలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాల్లో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా సాగుతున్న క్యాష్ స్కాండల్ వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. మంటలను వార్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నగదు ప్యాకెట్లు కనిపించాయి. సగం కాలిన నోట్లతో కూడిన ఈ నగదు విలువ సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ఆ నగదుపై జస్టిస్ వర్మకు నియంత్రణ ఉందని నిర్ధారించింది. దీనిపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న తరుణంలో పదవి నుంచి తప్పుకోవడమే మేలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.